గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన ఆయన ఉన్న దగ్గర నిజంగా చాలా పాజిటివ్ ఆరా ఉంటుంది. డెఫినెట్గా ఒకరి గురించి మాట్లాడేది కూడా మనం మాట్లాడుతుంటే కూడా వినండి ఆయన. అసలు ఎందుకులే మనకి ఎందుకులే బాబాయ్ మన పని మనకు ఉందని ఆయన ఎప్పుడు హనుమాన్ చాలీసా పెట్టుకుంటాడండి మొబైల్లో. ఇప్పుడు మేము ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా హనుమాన్ చాలీసా పెట్టుకుంటాడండి. కార్లో కూడా మనం మాట్లాడుతుంటే కూడా హనుమాన్ చాలీసా ఏదైనా దేవుడిది మంచిది ఏదన్నా అలా ప్లే అవుతూ ఉంటుందండి. మనం కూడా నెగిటివ్ మాట్లాడాలనుకున్నప్పుడు కూడా మాట్లాడమండి. ఎందుకంటే ఆయన అంత మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం ఎందుకు మూడ్ పాడు చేయడమే. వ్యక్తిగతంగా చాలా అంటే నాకు చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. శ్రీవల్లి అనే సినిమా విజేంద్ర ప్రసాద్ డైరెక్షన్లో సినిమా దాని ఫంక్షన్కి వచ్చేసారు రామ్ చరణ్ ప్రీ రిలీజ్ అయింది. దానికి ఆ ఫంక్షన్కి ముందు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చిన్న అమ్మాయిలు. వాళ్ళంతా రామ్ చరణ్ గారు ఫుల్ స్పీచ్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెయిటింగ్ అనమాట చరణ్ గారితో ఫోటో దిగుదామని. ఆ సంగతి చరణ్ గారికి కూడా తెలియదు. ఫుల్ ఫ్యాన్స్ అంతా ముందుకు వచ్చేసరికి చరణ్ గారిని బాడీగార్డ్ అంతా తీసుకెళ్ళిపోయారు. కానీ వాళ్ళ చూసి వెనక్కి ఎందుకు అలా చూసి వాళ్ళంతా వెయిట్ చేస్తారని ఆయన తెలుసుకొని వచ్చి ఫోటో అందరు దిగి ఆ రష్లో కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అసలు నిజంగా అది చూసా, నేను పర్సనల్గా చూసా. చాలా అంటే ఆ టైంలో ఎవరు కూడా వెనక్కి రాలేరు, అంత ఫ్యాన్స్ హడావుడి కానీ అంత రష్ చూసారు. ఆయన అంత హంబుల్ అండి. ఆయనకు ఓపిక అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మరి. ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు సార్ అంటే అవును మన ఆయన వాళ్ళతో కాఫీ తాగి ఫోటోలు ఇచ్చి పంపుతారండి. అది చిరు సార్ దగ్గర నుంచి వచ్చి ఉంటుందండి హంబుల్నెస్ అంతా. మరి అంటే ఈ సినిమా విషయంలో ఆయన చాలా గాయాల పాలు కూడా అయ్యాడు. అవునండి పాపం. ఆ కంటికి జరిగినప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా సార్? నేను భయపడ్డానండి. అంటే కంటికి కాలో చెయ్యో అయితే పర్లేదు కానీ కంటికి తగిలినప్పుడు ప్యానిక్ అయిపోయి బాబాయ్ నాకు వెంటనే చరణ్ సార్ గుర్తొచ్చారండి. ఫోన్ కూడా చేస్తారా ఆయన అంటే లేదు ఆయన చరణ్ సారే లైట్ తీసుకున్నాడండి. ఏం పర్లేదని కంటికి ఇలా బ్లడ్ గారిపోతుంది ఇలా పట్టుకొని నెక్స్ట్ తగిలినోడి దగ్గరికి వెళ్ళి నీ తప్పేమీ లేదు నాది తప్పు ఉంది నేను కొద్దిగా ముందు లేగాల్సి ఉంది అంటే లేదు అయింది పాపం తప్పు ఆపోజిట్ పర్సన్ అండి. కానీ ఆడు భయపడతాడు రేపు పొద్దున మళ్ళీ షూటింగ్ చేయలేని మనోడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి పిల్ల నీకేం కంగారు పడి మిస్టేక్ నాదే అని చెప్పి అంటే హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకుని మళ్ళీ షూటింగ్ వచ్చేస్తానండి. వద్దంటే స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ వస్తే అది విజిబుల్గా కెమెరాలో కనిపిస్తుంది తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అంటే నెక్స్ట్ డే 2 days తర్వాత నెక్స్ట్ డే అంటే షూటింగ్ వచ్చాడు. షూటింగ్ వచ్చాడు ఆ రోజు గచ్చిబౌలి స్టేడియంలో షూటింగ్ వచ్చారండి మళ్ళీ నెక్స్ట్ డే. అక్కడ ఆయన షూటింగ్ చేస్తుంటే ఇక్కడ రామ్ చరణ్ గారి మేనేజర్ ప్రవీణ్ గారు టెన్షన్ పడుతున్నారు. అక్కడ మొత్తం అసలు అవి కుస్తీ జరుగుతుంది కదా రెజ్లింగ్, అసలు మామూలు ఒరిజినల్ గా అంత ఎత్తు నుంచి ఇలా పడి ఒరిజినల్ గా ప్రతి షాట్ చేస్తున్నారు. షాట్ అయిపోయే వరకు ఇక్కడ ప్రవీణ్ గారికి టెన్షన్. అసలు నిన్ననే జరిగింది, ఆ కుట్లు పచ్చిగా ఉన్నాయి అలా చేసేస్తున్నారు, ఆయన టెన్షన్ పడుతున్నారు. షాట్ అయిపోగానే ఆయన అమ్మాయి అనుకోగానే అసలు మానిటర్ వైపు కూడా చూడలేదండి ఈ టెన్షన్ కి. మీరు కూడా ఉన్నారు సార్ ఇక్కడ. దేవుని టెన్షన్ ఆయన అమ్మాయి షాట్ అయిపోగానే అమ్మాయి అనుకున్నాగానే చరణ్ గారేమో వెళ్ళగానే మళ్ళీ అక్కడ పుషప్ చేస్తూ జిమ్ చేస్తూ మళ్ళీ షాట్కి వచ్చాడు. అంత డెడికేటెడ్ గా ఉన్నాడు సార్ ఈ సినిమా. అవునండి అది నిజం. చాలా డెడికేటెడ్ గా ఉన్నారండి. చాలా మొండోడండి బాబు చరణ్ సార్. అంటే అందుకండి ఇంత మొండోడు ఎంతడు మంచోడు కాబట్టి అండి అందరికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. చరణ్ సార్ చాలా మంచి జరుగుతుంది. ఏంటి సార్ అంటే ఈ కథను చిరంజీవి గారికి చెప్పలేదు, ఫస్ట్ ఉప్పెన కథ చిరంజీవి గారికి చెప్పారు మీరు. ఈ కథను ఎందుకు చిరంజీవి గారికి అనుకున్నాను సార్ నేను. చిరు సార్ చూపిద్దాం, ఇది థ్రిల్ ఫీల్ అవుతారు, అన్ని కథలు వినేయడమే ఆయన ఒక కథ చూపిద్దాం ఆయనకి అన్ని చూడాలి. ఎప్పుడు చూస్తారా చిరు సార్? ఈ సినిమా ప్రారంభప్పుడు మీ నాన్నగారు అమ్మగారు కూడా అందరూ వచ్చేస్తారు, చూశాను నాన్నగారు. అంటే మీరు సినిమాలోకి వస్తా అన్నప్పుడు మీరు చిరంజీవి గారికి అయితే లెటర్ రాస్తున్నప్పుడు చిరంజీవి గారు నాకు లెటర్ రాస్తారని మీరు అన్నప్పుడు అరే చిరంజీవి గారికి ఉచ్చబోసుకోవడానికి టైం ఉండడు, నీకు ఉత్తరం ఎక్కడ రాస్తాడు రా. అలాంటి చిరంజీవి గారి అబ్బాయితో మీరు సినిమా చేశారు. నాన్నగారు ఆ అనుభూతి పొందారా సార్? అంటే నాన్నగారికి అదంతా అంటే రీసెంట్గా నాన్నగారు కీర్తి విశేష సంగతి తెలుసు. ఎలా అండి సార్ అటాచ్మెంట్ నాన్నగారికి సినిమా విషయం? పూజ చూసారండి, నేను చాలా హ్యాపీ. అంటే పూజ చూశారు. నాకు ఉప్పున అయిపోయిన తర్వాత నాకు ప్రొడ్యూసర్ బెంచ్ కార్ ఇచ్చారండి. బెంచ్ కార్ ఇస్తే నాకు బెంచ్ ఎందుకు, నాకు కార్ ఉంది కదా ఆల్రెడీ, నాకున్న కార్ నాకు ఉంది, ఇంటి దగ్గర కార్ ఇంటి దగ్గర ఉంది, బెంచ్ ఎందుకు అని డబ్బులు ఇవ్వచ్చు కదా ఎక్కడైనా సేవ్ చేసుకుంటాను మంచిగా అనుకున్నానండి నేను. అంటే మంచిగా అనుకుంటే అప్పుడు మా నాన్నగారు ఆ కార్ ఎక్కించుకుని తిరిగాను. తన తర్వాత ఉప్పున అయిపోయింది, తన తర్వాత తను కాలం చేశారు, పెద్ద షూటింగ్కి వచ్చారు. అప్పుడు అనుకున్నమాట అండి. అప్పుడు నవీన్ గారిని అడిగిపోయి మైత్రి నవీన్ గారిని ఎందుకు సార్ కార్ ఇచ్చారు నాకున్న కార్ చాలు కదా అంటే అప్పుడు అనుకున్నా మా నాన్న బెంచ్ కార్ ఎక్కిని తిరిగాను, ఈరోజు ఈ సినిమా తర్వాత నేను బెంచ్ కార్ కొనుక్కున్నా, మా నాన్న లేనప్పుడు ఎందుకు నాకు ఎమోషన్ అనిపించింది. అంటే ఎప్పుడుది అప్పుడేంటి విషయం, ఏ రోజుది ఆ రోజు అన్నది ఆ రోజు నాకు తెలిసిందండి. అంటే ఫ్యూచర్ కోసం తెగ ఆలోచించేసి పాస్ట్ కోసం తెగ ఆలోచించేస్తాం, అది కాదు, ప్రజెంట్లో బతకడమే నేర్చుకోవాలి. ఈ రోజు జరిగిన అద్భుతమే నీ జీవితం, అంతే, ముందు వెనక కాదు. ఈ రోజు కష్టపడదాం, ఈ రోజు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని,
అలాగే భవిష్యత్తు మీద ఓపుస్తూ ఉన్నాం అన్నది నాకు నేర్పింది సార్ ఆ ఇన్సిడెంట్ నుంచి. నేర్చుకుని దాని తర్వాత అంటే ఉప్పెన అయిపోయింది, మా నాన్నగారు చాలా ఎమోషనల్ అయ్యారు, అందరికీ నా కొడుకు అని చెప్పుకున్నారు. అంటే నాకు నేషనల్ అవార్డు వచ్చిన దానికన్నా పెద్ద ఉప్పెన సినిమా తీస్తుంది నా కొడుకు, ఇప్పుడు పెద్ద చేస్తుంది నా కొడుకు అని మా నాన్నగారు ఫేస్లో ఉన్న ఆ గర్వమే నాకు పెద్ద అవార్డు అండి. ఈ అవార్డులన్నీ ఓకే వస్తాయి, సొంతోడు తండ్రి ఇచ్చిన స్మైలే అవార్డు కానివ్వండి, ఈ అవార్డులు ఓకే ఇవన్నీ అల్మార్లో ఉంటాయి, కానీ నాన్నలేడు కదా, ఇవి ఉంటుంది కదా, ఈ ఎమోషన్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ జర్నీ చాలా గొప్ప జర్నీ అండి. అంటే మా నాన్నగారు లేరు, ఉప్పిన టైంలో ఉన్నారు, ఇప్పుడు లేరు. చూద్దామంటే రిజల్ట్ ఎలా ఉంటుందో, మా నాన్నగారు ఆశిస్తూ ఉంటారు. 100% బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకుంటే సార్. అంటే ఈ మొదటి సినిమా ఉప్పెన ఒక కత్తి మీద సాము లాంటి సబ్జెక్ట్ సార్. అంటే ఇలాంటి కథతో కూడా హిట్ చేయొచ్చా, ఒక బ్లాక్ బస్టర్ తీయొచ్చా అని మీరు ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా మరొక కత్తి మీద సాము లాంటిది డెఫినెట్గా కదా. అంటే మోర్ కమర్షియల్గా ఇలాంటి కథతో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అన్ని ఎమోషన్స్తో ఇలాంటి కథ చెప్పొచ్చా? ఏంటి సార్ అంటే మీకు ఒక సాధారణ కథ చేయటం కంటే ఇలా అంటే చరణ్ గారిని కొత్తగా చూపించటం, ఉప్పెనతో ఒక కొత్త కథని చూపించడం, ఏంటి సార్ ఈ టిపికల్ మైండ్ సెట్ అంతే? అదే నిజంగా మీరు బాగా చెప్పారు. నిజంగా నాకు క్రేజీగా టిపికల్గా ఎవరో చేయాలని అనిపిస్తూ ఉంటుందండి. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఎవరో చేయాలంటే మామూలు విషయం కాదు కదండి. అది బయటికి కనిపించకపోవచ్చు కానండి, బహుశా నాకు తెలుస్తుందండి. అది ఆడియన్ వరకు రీచ్ అయిందంటే కూడా చాలా హ్యాపీ కదండి. అది మరి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఉప్పెన కత్తి మీద సామే ఇది కాదు కానండి, ఇది కూడా అలాంటిదే అండి. అది మరి ఏం జరుగుతుందో చూద్దామండి, దేవుడు కావాలి. లేదండి, ఉప్పెన తర్వాత చాలా ఆఫర్లు వచ్చి ఉంటాయి సార్ డెఫినెట్గా. వెంటనే అంటే ఒక కొత్త డైరెక్టర్ ఒక బ్లాక్ బస్టర్ తీసి 5 సంవత్సరాల గ్యాప్ ఇవ్వటం అనేది చాలా తక్కువ. వెంటనే అంటే ఉన్న ఇండస్ట్రీలో సక్సెస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు డెఫినెట్గా. వెంటనే ఒక కథ ఒప్పుకోవటం, వెంటనే చేసేయటం. కానీ మీరు మాత్రం 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాలు మీరు అనుకున్న కథ కోసం మీరు అనుకున్న కథ ఒక షేప్కి వచ్చే వరకు వెయిట్ చేశారు. ఈరోజు సినిమా తీశారు. మధ్యలో ఎక్కడ కూడా డివేట్ అవ్వదని అనిపించలేదు సార్? ఎక్కడ లేదండి నాకు. అంటే దానికి ముందు డైరెక్టర్ అవ్వడానికి 15 సంవత్సరాలు పట్టిందండి. ఇంకో సినిమా చేయడానికి, సెకండ్ సినిమా చేయడానికి ఒక 5 సంవత్సరాలు పడితే నష్టమే వచ్చిందండి. నాకేం అదేం అనిపించలేదండి ఎప్పుడు సినిమా. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా ఫాస్ట్గా చేస్తే కొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తామేమో అండి. డబ్బులా సినిమా అంటే సినిమా కదండి. సినిమా అంటే నేను అనుకునేవాడిని సరదాగా స్కూల్లో ఉన్నప్పుడు గట్రా, సినిమాని తిరిగేస్తే మనిషి అంటే సినిమా కాకుండా మనిషి అంటారు కదండి. ఊళ్ళో ఏమంటారు, సినిమా అంటారండి. సినిమాని తిరగచ్చుకోండి మనిషి. మనిషి అంటే మనిషి లైఫ్ చెప్తా సరదాగా దాంట్లోనే సినిమా ఉంది, ఓ మంచి కథ రాద్దాం అని ఫీల్ అవుతూ ఉంటాను కాబట్టి అండి. నాకు అది బ్యాక్ అనేది ఇంత 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో మంచి సినిమా చేయడానికి ఇంకో కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తానండి. పెద్ద ప్రాబ్లం ఏం కదండి. ఉన్న డబ్బులతో హ్యాపీగా బతికితే చాలు కదా. అంటే పర్టికులర్గా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాను సార్. అంటే ఎలా ఉండబోతుంది సార్? అంటే క్లైమాక్స్లో అందరు క్లైమాక్స్ గురించి కానీ ఆ బిఫోర్ హాఫ్ అన్ అవర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు సార్. చరణ్ సార్కి నేషనల్ అవార్డు వస్తుంది అంటున్నారని చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఒక 4-5 సీన్లు సెకండ్ హాఫ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారండి చరణ్ సార్. అంటే ఆయన పర్ఫార్మెన్స్కి గ్యారంటీగా, ఆయన కష్టానికి, ఆయన అన్నిటికీ కలిపి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.